దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పవరప్ లోని శక్తివంతమైన మహిళలందరికీ దేవుని పేరిట వందనాలండి. ఇవాల్టి మన సెషన్ లో ఏదైతే మనం 10 రోజులు ప్రత్యేక ప్రార్థనలు, మహిళల శక్తివంత శీర్షికలు ఏదైతే చేస్తున్నామో దానికి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాము. ఈ శీర్షికలో మనము ఎంతో మంది మహిళల గురించి మనము గత కొన్ని రోజులుగా మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని పరిచర్యలో ఏ విధంగా ఆ మహిళలు విశ్వాసం చూపించి ఉన్నారో, వాళ్ళు చూపించిన విశ్వాసానికి మనము ఈరోజు మన దైనందిన జీవితంలో మన విశ్వాసం ఎంతగా బలపరచబడచ్చు, వాళ్ళ విశ్వాసం గురించి మనం ధ్యానించినప్పుడు వాళ్ళు ఏ విధంగా దృఢముగా దేవునితో, మరి ముఖ్యంగా దేవుడు యేసయ్య కల్వరిలో ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఎంతో మంది మహిళలు అక్కడ ఉన్నారని వాక్యం మనకి చెప్తుంది. ఇవాల్టి మన ఆ అంశము వచ్చి నిశ్శబ్ద సాక్ష్యం. మౌనంలో కూడా దేవుని పని జరుగుతుంది. మనం ముందుకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కొలబడే మా దేవా, నీకే వేలాది కోట్లాది వందనాలు నాయన తండ్రి. ఈ పవర్ ప్రోగ్రామ్ లో ప్రభువా, ఎవరైతే మహిళలు వింటున్నారో నాయన తండ్రి, అందరినీ నాయన మీరు బలపరచమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. నా వాక్య ధ్యానంలో మేము స్తుతించే వేళలో ప్రభువా, స్త్రీలని ఎంత ప్రత్యేకంగా నువ్వు ప్రేమించి ఉన్నావో నాయన తండ్రి, మాకు ఇచ్చిన శక్తిని బట్టి, నీలో ఉన్న ప్రణాళికను బట్టి నాయన తండ్రి, నువ్వు ఏ విధంగా ప్రతి ఒక్క మహిళని ఏర్పరచుకున్నావో నాయన తండ్రి, అతి ప్రత్యక్షతలో నాయన మేమందరం నడుచులాగా మా విశ్వాసాన్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి ఆరాధించుకుందామండి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు అని పాట మనము అందరము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాము. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నా
నాకై నీవు తెరచినవి అనేకములు, మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవకు చేసితివి. నాధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నాధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలని నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా. ఇవాల్టి మన అంశంలో నిశ్శబ్ద సాక్ష్యం, మౌనంలో కూడా దేవుని పని జరుగుతుంది లో ముందుగా మనము వాక్యాన్ని చూసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. ఇవాల్టి మన మహిళ, శక్తివంతమైన మహిళ ఎవరి దగ్గర నుంచి అయితే మనము నేర్చుకుంటున్నామో యేసయ్య తల్లి అయిన మరియ అయి ఉన్నదండి. మన వాక్యం చదువుతాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర పిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కదండి, ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. ఏ విధంగా యేసయ్య తన తల్లిని తన ప్రియ శిష్యుడైన యోహానుకి ఏ విధంగా అప్పచెప్తారు. మనము ఇవాల్టి ధ్యానంలో మనం ఏమని అనుకున్నామండి? నిశ్శబ్ద సాక్ష్యం. మౌనంగానే కొన్ని సందర్భాల్లో మనము ఆ మౌనాన్ని మనము ఏ విధంగా పాటించాలో, ఆ మౌనంలో కూడా మనము ఏ విధంగా దేవుని ప్రణాళికలు జరుగులాగా ఒక నిశ్శబ్ద సాక్షిగా ఏ విధంగా అయితే మరియ తల్లి అయి ఉన్నదండి. ఎన్నో ప్రవచనాలను బట్టి యేసయ్య ఏ విధంగా జన్మిస్తారో, ఒక కన్యక గర్భంలో జన్మిస్తారని మనందరికీ తెలుసు. ఎన్నో ప్రవచనాలు దానికన్నా ముందు కూడా నెరవేర్పు జరిగి ఉన్నవి. ఆ నెరవేర్పు ప్రకారమే ఏ విధంగా అయితే గాబ్రియేలు దూత వచ్చి మరియకి చెప్పినప్పుడు అప్పటికే ప్రధానము అయిపోయి ఉంటుంది యోసేపుతో. తను ఏ విధంగా ఆ గాబ్రియేలు దూత చెప్పిన దానికి ఏ విధంగా తను రెస్పాండ్ అయిందో మనం చూద్దామండి. ఏ విధంగా
సమాధానము చెప్పి ఉన్నదో చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఏమని రాసి ఉంటుందంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. కన్యక గర్భంలో యేసయ్య రక్షకుడిగా జన్మిస్తాడు అని తెలిసినప్పుడు, తన ఉండే ప్రాంతంలో బట్టి ఒక ప్రధానము జరిగిన స్త్రీ వివాహం జరగక ముందే గర్భము దాల్స్తే అది ఎలాంటి దానికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మనము వాక్యంలో చూసుకుందాము. ఏ విధంగా ఒకవేళ ఒక స్త్రీ, ప్రధానమైన స్త్రీ వివాహం కాకముందే గర్భం దాలిస్తే రాళ్లతో ఊరి చివరకు తీసుకువెళ్ళి చావకు చచ్చిపోయేంత వరకు అలా రాళ్లతో కొడతారు అన్నది మనము ద్వితీయోపదేశ కాండంలో 22వ అధ్యాయంలో మనం చూడగలం. ఇవన్నీ తెలిసిన ఇవన్నీ మరియకు తెలియకుండా ఉంటాయా అండి? లేదు. అయినా తను ఏ విధంగా తను రెస్పాండ్ అయిందో మనం చూసి ఉన్నాము. నీ మాట చొప్పున నాకు జరుగును కాక, నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని తను ఆ ప్రణాళికను ఏ విధంగా అయితే తండ్రి దేవుడు కన్యక గర్భంలో నుండి ఒక రక్షకుడు ఏ విధంగా అయితే ఈ భూమి మీద రావాలి అని ఎన్నో ప్రవచనాలు చెప్పి ఉన్నాయో, దానికి మరియా ఎన్ని తనకి తెలుసు అంత అది ఆ జర్నీ ఈజీగా ఉండదు అని. అయినా తను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని ఆ రోజు ఒప్పుకున్న తర్వాత మనకి తెలుసు ఏ విధంగా ప్రసవం వేదనతో తను ఇంటికి ఒక ఆ ఆ ఎక్కడైతే బెత్లెహేములో ఒక స్థలము దొరకక పశువుల పాకలు ఏ విధంగా యేసయ్య జన్మించి ఉన్నారు, అక్కడి నుంచి ఏ రోజైతే మరియా నీ మాట చొప్పున జరుగును గాక అని ఒప్పుకున్న తర్వాత అక్కడి నుంచి అంత ఈజీగా ఏమీ ప్రయాణం లేకుండిందండి. యేసయ్య పుట్టుక దగ్గర నుంచి మనము ఇందాక చదువుకున్నట్టు కలువరి సిలువ వరకు మరియా ఒక సాక్షిగా ఉన్నది. ఏ తను యేసయ్య ఆ పుట్టిన దగ్గర నుంచి తను ఏదో ఒక విధంగా శ్రమను చూసి ఉన్నది. కానీ ఆ శ్రమలో ఎన్నడూ తను దేవునికి విరుద్ధంగా ఏది మాట్లాడలేదు. ఏ ఏ ప్రవచనాలు అయితే నెరవేర్చబడతాయో అని వ్రాసి ఉన్నాయో వాటి అన్నిటికీ తను ఒక సాక్షిగా ఉన్నది. తను ఒక 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 కన్యకగా తను యేసయ్యని జన్మనిచ్చిన విషయంలో ఎంతో శ్రమను, ఎంతో సిగ్గులు. ఆ రోజు ఒకవేళ యోసేపుతో మళ్ళీ దూత మాట్లాడిపోయి ఉంటే అది ఎలా ఉండేది మనం ఊహించడానికి కూడా. ఏ విధంగా అయితే పాత నిబంధనలో మరొక స్త్రీకి ఏదైతే జరిగి ఉన్నదో అదే స్థితి జరగచ్చు అన్న విషయము తెలిసినా కూడా తను దేవుని మాట చొప్పున తన జీవితంలో జరుగులాగా తను ఆ విధేయతను చూపి ఉన్నది. ఇంకా అది ఎంతవరకు కొనసాగించింది అండి? యేసయ్య మరణించేంత వరకు. అక్కడ ఎంతో మంది మనకు తెలుసు, యేసయ్యను సిలువ వేసినప్పుడు అందరూ లేరు అక్కడ. శిష్యులు ఓన్లీ యోహాన్ శిష్యుడే ఉన్నాడు అక్కడ. కొంతమంది మహిళలు అందరూ వెళ్ళిపోయారు. తన కన్న కొడుకుని, అవును రక్షకుడే, తన దేవుడు
ఇచ్చాడు మరియకి. కానీ రక్షకుడైనా కూడా తన కొడుకు ముందు కదండి. ఆ ఒక తల్లి యొక్క వేదనను మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ అన్నిటిల్లో మనం చూసుకున్నట్లయితే అన్ని సువార్త 4 సువార్తల్లో కూడా ఎక్కడైతే ఈ సంఘటన గురించి వివరించారో ఎక్కడ కూడా మరియా ఒక మాట మాట్లాడలేదు, ఏడ్చినట్టు లేదు. తను ఇది జరుగుతుంది అని తనకి ముందుగానే తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 చూసుకుందామండి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలో బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. 35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సో యేసయ్య సిలువ నందినప్పుడు అక్కడ నుంచుని మరియ ఇది ముందే చెప్పి ఉన్నారు మరియకి. ఒక తల్లికి ఒక కన్న బిడ్డకి చిన్న కష్టం వస్తే ఆడవాళ్ళుగా మనందరికీ తెలుసు, అది తల్లడిల్లిపోతారు. ఒక దెబ్బ తగిలినప్పుడు, వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు, వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు, వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు తల్లి ఒడిన అందరూ ఆ ఓదార్పును పొందుతాం కదండి. అటువంటి తల్లి ఒక కొడుకును అలాంటి మరణాన్ని ఆ శిలువ మీద చూడటము చాలా కష్టమైన సమయం అది. కానీ ఎక్కడ కూడా తను ఈ ఇది తనకి ఈ విధంగా బాధ కలుగుతుంది అని తనకి ముందుగా తెలిసిన దేవుడి ప్రణాళికలు యేసయ్య పట్ల ఎలా ఉన్నాయి తనకి ఎరిగినా కూడా, అవును ఈ విధంగా జరుగుతుంది అని తనకి తెలియకపోయినా ఇప్పుడు యేసయ్య శిలువ మీద ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా, ఎందుకంటే అప్పటి వరకు ఏ విధంగా అయితే దేవుడు చెప్తూ వచ్చాడో తన దూతల ద్వారా, ఏ విధంగా అయితే ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో ఆ వాటికి మరియా తన సైలెన్స్ తో అగ్రీ చేసింది. తను దానికి విరుద్ధంగా ఎక్కడ కూడా మాట్లాడినట్టు మనం లేఖనాల్లో చూడము. తను ఎంత కష్టమైనా కూడా ఏ విధంగా అయితే తన తను ఎంత కష్టమైన సమయంలో యేసయ్యకి జన్మనిచ్చిందో, యేసయ్య పెద్దగైన తర్వాత కూడా తను ఆ శిలువ మీద తనని చూసిన, అవును ఇది కూడా దేవుని యొక్క ప్రణాళికే అని తను ఆ ఆ వేదనను అనుభవించింది. కానీ దానికి వ్యతిరేకంగా, అయ్యో నా కొడుకుకి ఎందుకు ఇలా ఎంత విధేయత చూపించిన నా కొడుకుని ఎందుకు, ఏ తప్పు చేయని ఏ పాపము లేని నా కొడుకుని ఎందుకు సిలువ వేస్తున్నారు అని ఒక్క చోట కూడా మాట్లాడినట్టు మనం చూడం. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళికలో ఉన్నది అని తను ఎరిగి ఆ ప్రణాళిక చొప్పున తను అక్కడ మౌనము వహించాలి. ఆ మౌనములోనే ఆ దేవుని పని జరుగుతుంది అని ఎరిగి తను మౌనంగా అలా సాక్షిగా, ఒక నిశ్శబ్ద సాక్షిగా కదండి. మహిళలుగా మనం చూసినట్లయితే దేవుడు మహిళలకి ఎంతో ఓర్పును, ఎంతో సహనాన్ని ఇచ్చి ఉన్నాడు. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అందుకనే ఏ విధంగా అయితే గర్భము దాల్చాలో అది ఒక్కటి స్త్రీలకు ఒక్కటే దేవుడు పెట్టి ఉన్నాడు. యోహాను సువార్త 16:21.
యోహాను సువార్త 16:21 మనం ఏం చూస్తామంటే, అవును, ఆ ప్రసవ వేదన ఎంత కష్టంగా ఉన్నా కూడా, ఆ ఏ విధంగా శిశువు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క వేదనని ప్రతి ఒక్క వేదనని మర్చిపోతుంది అని మనము సైంటిఫికల్ గా చూసుకుంటే అండి, ఆ ప్రసవ వేదన అనేది 208 బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రష్ చేసే అంత పెయిన్ ఉంటుంది అని సైంటిస్ట్ దాన్ని కనుగొన్నారనమాట. అంత పెయిన్ ని ఒక స్త్రీ అనుభవించడం చాలా గొప్ప విషయము. అది స్త్రీకి ఒక్కటే దేవుడు అది ఆ సహనాన్ని, ఆ ఓర్పుని అది ఇచ్చి ఉన్నాడు. వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 16:21. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చాను గనుక ఆమె వేదన పడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆ వేదన జ్ఞాపకము కూడా చేసుకొనదంట. ఒక శిష్యుడు దేవుడు ఇచ్చిన బహుమానం ఈ భూమి మీదకి ఓన్లీ మహిళలకే ఆ ఆ ఆధిక్యత దేవుడు ఇచ్చి ఉన్నాడండి. ఏమని రాసి ఉంది? అంత ప్రసవ వేదన పడిన తర్వాత మనకు తెలుసు ఆ 9 నెలల ఆ ప్రయాణం ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉంటాయో, నెలలు నిండే కొద్దీ ఇంకా ఎంత పెయిన్ ఇంక్రీజ్ అవుతుందో, ఎన్ని చేంజెస్ వస్తాయో బాడీలో. కానీ ఆ అన్నిటిలో కూడా ఏదైతే ప్రసవించిన తర్వాత ఆ ఏదైతే బహుమానాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని ఏ విధంగా భూమి మీదకి తీసుకొని వచ్చే ఆ ఆనందం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క వేదనను, శ్రమను మర్చిపోతుంది. మర్చిపోతుందంట మహిళ. అట్టి ధైర్యాన్ని, అట్టి ఓర్పును, అట్టి సహనాన్ని, ఆ భరించే తత్వాన్ని, అది అంతము వరకు, జస్ట్ ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ లోనే కాదండి, అంతము వరకు ఆ భరించే తత్వాన్ని దేవుడు స్త్రీకే ఇచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఒక ఒక సఫరింగ్, ఒక పెయిన్ ఏదైతే వస్తుందో మన జీవితంలో విశ్వాసులుగా, మనకు తెలుసు యాకోబులో రాసుంటుంది, ప్రతి ఒక్క విధమైన శ్రమని మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. అది అది మనల్ని ఏ విధంగా చేస్తుందండి? ఇంకా మనల్ని అది ఎండ్యూర్ చేసేలాగా, మన విశ్వాసంలో ఎదుగులాగా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా ఆ విశ్వాసాన్ని ఎత్తి పెట్టుకొని మనము నిల్చుకో నిలిచి ఉండడానికి అంతము వరకు, ప్రతి సమస్యతో మనం ఇంకా దేవునితో సన్నిహితంగా అవుతామని ఎంతమంది నమ్ముతారు? ఇంకా మన దేవునితో ఆ ప్రయాణం ఏదైతే ఉందో, ఇంకా దేవుణ్ణి తెలుసుకుని ఆ ఆ సఫరింగ్ లో కూడా దేవుడు ఏ ఏ విధంగా ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ఆ నిరాశ నిస్పృహలో దేవుడు ఏ విధంగా ఆదరించగలడు, ఆయన ప్రేమని మనము రుచి చూస్తాము. అదే కాదు, అన్నిటిలో కూడా ఆ శ్రమని ఎక్కడ కూడా దేవుడు తీసివేస్తానని మనకి వాగ్దానం చేయలేదండి. కానీ ఆ శ్రమ గుండా ఆయన మనతో ఉంటారని, మనలో ఉంటారని మనకు తెలుసు. ఐర సముద్రం విడిపోయినప్పుడు ఏ విధంగా అయితే మోషే తన కర్రను చూపించినప్పుడు ఆ ఎండిన నేల మీద ఏ విధంగా నడిచారో, ఆ సమస్యను దేవుడు తీయలేదు కానీ ఆ సమస్యలోనే ఒక మార్గాన్ని సృజించాడు. అవును, ఇవాళ నీవు నేను ఎలాంటి సమస్య నుండి వెళ్ళినా కూడా, కుటుంబంకి సంబంధించిన సమస్య అయినా, మన సన్నిహితులు మనల్ని బాధ పెట్టే సమస్యలు, ఇమోషనల్ గా, ఫిజికల్ గా,
ఎలాంటి సమస్య గుండా వెళ్ళినా కూడా మొత్తానికి ఇంకా జీవితంలో ఇంకా ఇంకో ఇంకో స్టేజ్ కి వెళ్ళడానికి శక్తి ఉందా మనకి అని అనుకున్న సమయంలో కూడా మనం గనక ఈ విశ్వాసాన్ని ఎత్తి పట్టుకునే ఉంటే దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడండి. మరి ముఖ్యంగా మహిళలకు దేవుడిచ్చిన ఆ శక్తిని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. అవును, ఏది జరుగుతుందో, అవును, దేవుని వాగ్దానాలు మనము ఎత్తిపెట్టుకొని ప్రార్థిస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దేవా ఇది నాకే, ఈ సమస్య నాకే ఎందుకు పెట్టావు అని మనము మన మనసుకి మనం ప్రశ్నించినా కూడా ఆ ఆ సందేహములోనే, ఆ అనిశ్చితలోనే మనము ఒకవేళ దేవుని ఎత్తి పట్టుకొని ఉన్నామనుకోండి, ఆ విశ్వాసం ఏదైతే ఉందో మన అదృశ్యమైన వాటికి నిజ స్వరూపము కదండి. అవును, ఆ విశ్వాసాన్ని మనం ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ కంప్లీట్ గా దేవునికి ఆ సమస్యని మనము సమర్పించినప్పుడు మనల్ని మనము రియాక్ట్ అవ్వకుండా ఏ విధంగా దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నాడో ఆ సహనాన్ని చూపిస్తూ భరిస్తూ, ప్రతి ఒక్క పెయిన్ కి ఒక పర్పస్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఈ సాక్ష్యం ఉంటుందని నేను నమ్ముతాను. మనము కష్టం గుండా వెళ్ళినప్పుడు, ఒక సమస్య గుండా వెళ్ళినప్పుడు మనకి అప్పుడు అర్థం కాకపోయినా ఆ సమస్య నుండి మనం బయటపడిన తర్వాత దేవుడు చేసిన కార్యములు మనము గుర్తు చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లించినప్పుడు, అవును, అప్పుడు అందుకనే ఈ కష్టం వచ్చిందేమో, అందుకనే ఇలా అంతగా నేను ఆ సమస్య గుండా నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని మనకి ఎన్నో సాక్ష్యాలు అలా ఉంటాయి. మనకి ఇప్పుడు ముందు ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని అలా ఎత్తి పట్టుకున్నప్పుడే దేవుడు మనకి ఆ శక్తి ఇచ్చాడని మనం నమ్ముచు, ప్రతి ఒక్క కష్టాన్ని మనం ఎదుర్కొనే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు అనే నిశ్చయతతో. ఎందుకంటే అండి, కీర్తనలో 46:10 మనం చూసుకోవచ్చు, ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్ని జనులలోనూ నేనే మహోన్నతుడని తెలుసుకోండి. అవును, ఆయన మహత్కార్యములు, ఆయన ప్రణాళికలో జరగవలసినవి అన్ని జరుగులాగా మనం ఎన్నోసార్లు ఒక నిశ్శబ్ద సాక్షిగా ఉండాలి. ఆ బ్రోకెన్ స్టేట్ లో, ఆ సఫరింగ్ లో, ఆ నిరాశలో, ఆ నిస్పృహలో మనము అట్టి విశ్వాసాన్ని మనం ఏ విధంగా అయితే మరియ చూయించిందో, ఆ విధేయతని ఏ విధంగా చూయించిందో, ఎక్కడ కూడా దేవునికి విరుద్ధంగా ఒక్క మాట మాట్లాడలేదు. తన కన్న కొడుకు అయినా తను ఎక్కడ కూడా దేవుని ప్రణాళిక చొప్పున తన ఆలోచనని, తన నడవడిని తను మలుచుకుంది. మనం కూడా ఆ దైనందిన జీవితంలో, మన పర్సనల్ లైఫ్ లో, మినిస్ట్రీలో కూడా ఎన్నో సార్లు మనము ఆ అట్టి పరిస్థితుల గుండా వెళ్తాం. మన తప్పు లేకపోయినా మనం సహనం చూపించేవారిగా, ఏ విధంగా అయితే యేసయ్య ఆ సహనాన్ని చూపించారో ఆ సిలువ మీద నిన్ను నన్ను, ఆ సిలువ అవతల సైడ్ నిన్ను నన్ను చూశారు కాబట్టి ఆ శ్రమని ఆయన అనుభవించారు. మనం కూడా మన జీవితంలో, మన మినిస్ట్రీలో ఎక్కడ కూడా ఒక సమస్య వచ్చిందని వెనుతిరగకుండా విశ్వాసం ఎత్తి పెట్టుకొని, దేవుడిచ్చిన విశ్వాసం, ఆయనే కర్త అయి ఉన్నాడు కదండి. అట్టి విశ్వాసము మనల్ని ఎత్తి పట్టుకొని మనము నిలిచి ఉంటే ఎప్పటి వరకు? అంతము వరకు. అంతము వరకు మనము నిలిచి ఉంటే దేవుడు ప్రణాళికలు జరుగుతాయి. దాంట్లో మనం కూడా ఒక భాగముగా, దానికి విధేయత చూపించిన వారుగా, ఒక శక్తివంత మహిళలుగా, మరియలాగా మనం కూడా ఒక నిశ్శబ్ద సాక్షిగా, ఏది ఎరిగి అండి, మౌనంలో కూడా ఆయన ప్రణాళికలు జరుగుతాయని, దేవుని పని జరుగుతుందని
మనము అట్టి విశ్వాసంలో అడుగు ముందుకు వేద్దాము, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు నిత్యము కొలబడే మా దేవ, అవును ప్రభా, మరి జీవితంలో నాన్న తండ్రి ఏ విధంగా తను విధేయత చూపించి నాన్న తండ్రి ఎక్కడ కూడా నాన్న తండ్రి నీకు విరుద్ధంగా ఒక మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్ద సాక్షిగా ఎలా అయితే ఉందో ప్రభా, మేము కూడా నాన్న తండ్రి ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క మహిళలో నాన్న తండ్రి మీరు ఆ శక్తిని పెట్టి ఉన్నారు. మహిళలకే ఆ ఓర్పుని, ఆ సహనాన్ని ఇచ్చి ఉన్నారు కాబట్టి ప్రభా, నీ ప్రణాళిక చొప్పున ప్రభా తండ్రి మేము ఎక్కడైతే నిశ్శబ్ద సాక్షిగా నాన్న తండ్రి ఉండాలో ప్రభా, అట్టి ఓర్పును, అట్టి సహనాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.